సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. తన కూతురు వివాహానికి ఆహ్వానించడానికే కేసీఆర్ ని కలిసినట్లు నరసింహులు చెబుతున్నప్పటికీ పార్టీ మారడానికే ఈ భేటీ అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. కూతురు పెళ్లి నెపంతో కేసీఆర్ ను మోత్కుపల్లి కలిశారనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్ చెప్పండి. కేసీఆర్ కాసేపటి క్రితం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు ఆయన క్యాంపస్ కార్యాలయంలో కలవడం జరిగింది. ముఖ్యంగా మోత్కుపల్లి నరసింహులు కూతురు వివాహం ఈ నెలలోనే ఉండింది. దీనికి సంబంధించి ఆయన ఆహ్వాన పత్రికను అందించడానికి కేసీఆర్ ను కలిసినట్టుగా చెప్తున్నప్పటికీ ముఖ్యంగా రాజకీయ కారణాలు కూడా ఇందులో ఉన్నాయని కూడా మనకు సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఆయన ఎప్పటి నుంచో కేసీఆర్ తో పాటుగా ఇతర టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ గా చేసి చాలా సందర్భాల్లో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూతురు పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రికను అందించడం కోసం క్యాంప్ కార్యాలయానికి వెళ్లడంతో చాలా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ మారుతాడేమో అనే విషయానికి సంబంధించి ఇప్పటికైతే స్పష్టత రానప్పటికీ ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నాడనే విషయానికి సంబంధించి ఆయన పార్టీ మారుతారనే విషయానికి సొంత నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఈ విషయంపై స్పష్టత అయితే ఇవ్వడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ తో పాటుగా ఆయన ఇద్దరు కలిసి ఎన్టీఆర్ హయాంలో వీరిద్దరు కూడా మంత్రులుగా పనిచేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.